హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జట్స్ అండ్ డేరింగ్ ఉమెన్. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నేనైతే హైడ్రోఫోనిక్ సిస్టమ్ ద్వారా మొక్కల్ని పెంచుకునే విధానం గురించి యూట్యూబ్లో మాత్రమే చూశాను. కానీ ఇవాళ నేను రియల్గా చూశాను. సో నా ఎక్స్పీరియన్స్ని నేను మీకు షేర్ చేస్తున్నాను. ఒకసారి వాళ్ళు చెప్పేది వినండి, ఆ తర్వాత నేను మాట్లాడతాను. నుంచి మనకి వాటర్ వెళ్తూ ఉంటాయి లోపలికి. ఆటోమేషన్ ఉంటుంది, అది ఆటోమేషన్ మిషన్. అది మనకి ఇప్పుడు 1 అవర్ వాటర్ ఇచ్చామంటే 2 అవర్స్ వాటర్ స్టాప్ అయ్యింది. మొత్తం ఆటోమేషన్ ఉంటుంది. ఓకే, పాలకూర అంతా దానికి డిఫరెంట్. ఇది కొంచెం డీడబ్ల్యూషన్. ఇది ఇందులో కూడా వాటర్ ఇలాగెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ కిందకి రీసర్క్యులేట్ అవుతూ ఉంటాయి వాటర్. ఓకే, ఇంకా దీంట్లో ఏం పురుగులు కానీ దోమలు కానీ ఏముండవు. డైరెక్ట్ చూసారా రూట్స్ వాటర్. ఓకే, ఇది పేరు నాకు ఐడియా రావట్లేదు. లాస్ట్ టైం కొన్నాను నేను ఇది, సలాడ్ కోసం కొన్నాను. ఇది ఎలా ఉందంటే, ఈ స్టెమ్ ఉంది కదా, ఇది కొంచెం సాల్టెడ్గా ఉంటుంది. ఉప్పు వేసుకొని కూడా పని లేదు. ఇది అబ్బెన్ ఫ్లో అంటారు మేడం. ఇది ఇందులో మనం ఒకసారి వాటర్ ఇస్తాం అనుకో, ఇవి ఉన్నాయా హోల్స్ ఉంటాయి, వేరే వచ్చి పీల్ చేసుకుంటాయి. వాటర్ మొత్తం పీల్ చేసుకుని స్టోరే ఉంటుంది లోపల. వాటర్ మాయిచర్ ఉంటుంది. మళ్ళీ మనకి ఎప్పుడైతే వెట్ అనిపించిందో అప్పుడు మళ్ళీ వదులుకుంటాం పైకి. సింపుల్. ఇది కూడా అమ్ముతారు. ఓకే, వాటర్ వెళ్తూ ఉంటాయి. ఆటోమేషన్ అంతా కావాల్సినంత వాటర్ ఇస్తాం అంతే. ఓకే, మేడం ఈ చెర్రీ టమాటా ఈ మేడం ఒక ఎంటెక్ మేడం ప్రాజెక్ట్ ఇదంతా. చెర్రీ టమాటా ఈ మధ్య నేను పండించా ఇంట్లో. కీర, ఇవి తీసుకుంటా. అసలు ఇన్నాళ్ళు ఎక్కడో వీడియోలు చూడటం తప్ప డైరెక్ట్గా ఈరోజు చూస్తున్నా. అవును, ఇప్పుడు క్యాలీఫ్లవర్ పండించారు కదా, యాక్చువల్గా క్యాలీఫ్లవర్స్కి పురుగులు ఎక్కువ అంటారు, ఎక్కువ పెస్టిసైడ్స్ కొడతా ఉంటారు. అందుకని ఇంకేముండదు. ఇప్పుడు దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఇలా నెట్ వేసి ప్రొటెక్ట్ చేసుకుంటే ఏమీ రాదనమాట. ఓకే, అలాగే బ్రోకలీ కూడా పండిస్తున్నారా? అది బ్రోకలీ. ఇక్కడ ప్రతిసారి కూడా రైతులకి సదస్సులు ఏర్పాటు చేస్తారంట. రైతులు వచ్చేసి ఇవన్నీ ఎలా పండిస్తున్నారు ఏంటి అనేది చూసుకొని వెళ్తారనమాట. అయితే రైతులకి ఒక అవగాహన అనేది కల్పిస్తున్నారు. సో మీరు మామూలుగా నేల మీద పండించే పంట కంటే కూడా ఎక్కువగా మీకు గ్రోత్ని ఇస్తుంది ఇది అని చెప్పి వీళ్ళు అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాదు ఆరోగ్యవంతంగా, అంటే ఎటువంటి పెస్టిసైడ్స్ లేకుండా ఇలా నెట్ షెడ్ వేసి ఒక్కసారే ఇన్వెస్ట్ చేస్తే సో చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ పంటలు అనేవి ఆరోగ్యకరంగా పండించవచ్చు అని చెప్పి వీళ్ళు అవగాహన అనేది కల్పిస్తున్నారు. అలాగే కొంతమంది టెర్రస్ గార్డెను, అలాగే ఇంట్లో బాల్కనీలో పెంచుకోవడానికి, సో వాళ్ళ కోసం కూడా వీళ్ళు ఈ కిట్లు అనేవి సేల్ చేస్తున్నారండి. ఆ ప్రాజెక్ట్లో వాళ్ళకి అదొక భాగం అన్నమాట. సో అలా చెయ్యడము. అయితే నేను కూడా ఒక కిట్ అయితే తీసుకున్నాను. ఆ కిట్ నేను ఉపయోగించిన రోజున నేను మీకు వీడియో షేర్ చేస్తాను. ఇక్కడికి వచ్చి ఇది చూస్తున్నంతసేపు ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే, ఒక్కొక్క ప్రాజెక్టు ఒక్కొక్క రకంగా ఎట్లా చేస్తున్నారు ఎలా పండిస్తున్నారు అనేది మొత్తం కూడా నాకు పిల్లలు వివరించి చెప్పారు, స్టూడెంట్స్. తర్వాత నేను కొన్ని చెర్రీ టమాటాలు అయితే ఇక్కడ కొనుక్కున్నాను. అలాగే ఇక్కడ కనిపిస్తున్న ఈ యొక్క లీవ్స్ అనేవి చాలా స్వీట్గా ఉన్నవి. మరి వీటి పేరు పిల్లలకి ఐడియా లేదు, వాళ్ళ మాస్టర్ వేశారంట. సో ఆ పేరు అనేది తర్వాత చెప్తామన్నారు. సో ఇవన్నీ కూడా వాళ్ళు ప్రాజెక్ట్ వర్క్ కింద సేల్ చేయడానికి పెట్టారు. సో ఇది ఒక పైనాపిల్ ట్రే. సో దీంట్లో చాలా రకాల మొక్కలు అనేవి పెంచుకోవచ్చు. సో ఎంత వాటర్ పడుతుంది, ఎట్లా పడుతుంది ఏంటి అనేది నాకు వివరించి చెప్తా ఉన్నారు. అదే హైడ్రోఫోనిక్ సిస్టంలో ఇది కూడా ఒక పద్ధతి అన్నమాట. ఇది వచ్చేసి వర్టికల్ టవరు. దీంట్లో కూడా రకరకాల మొక్కలను అనేవి ఒకే చోట
పెంచుకోవచ్చు ఒకే టవర్లో. అలాగే వాటి మీద ఇట్లా వాటర్ పడుతూ ఉంటుంది. నిరంతరం వాటరు పైకి కిందికి సప్లై అవ్వడానికి వాళ్ళు అన్ని ఏర్పాటైతే చేసి పెట్టారని నాకు అన్నీ వివరించి అయితే ఈ పిల్లలు నాకు చెప్పారు. కాకపోతే వాయిస్ అనేది వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వాయిస్ అనేది చాలా చిన్నదిగా ఈ వీడియోలో వినిపిస్తుందని చెప్పి నేనే మీకు చూపిస్తూ మాట్లాడుతున్నాను. మ్యాక్సిమం మీకు ఐడియా ఉండొచ్చు. కానీ ఇదంతా చూసిన తర్వాత నాకు వచ్చిన అవగాహన ఏంటి అంటే, మనం ఎక్కడైనా అంటే మనకి కొద్దిగా ప్లేస్ ఉన్నప్పుడు ఆ కొద్ది ప్లేస్లో ఎక్కువ మొక్కల్ని పెంచుకోవాలి అంటే ఇలా హైడ్రోఫోనిక్స్ టవర్స్ అనేవి ఒక్కసారి ఇన్వెస్ట్ చేసి తీసుకోగలిగితే సో అనేక రకాల కూరగాయ మొక్కల్ని కానీ ఆకుకూరల్ని కానీ మనం ఇంట్లోనే పండించుకుంటూ మన పంటను మనమే తినొచ్చు అని చెప్పి నాకైతే చాలా ఆనందం వేసింది అట్లా చేయాలి అని. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ లెట్యూస్ మొత్తం కూడా నేను బాక్సే అంటారు దీన్ని, ఇది లెట్యూస్ కాదు, సారీ, దీన్ని బాక్సే అంటారు. సో ఇదంతా కూడా సలాడ్కి అయితే యూజ్ చేస్తారు. ఒకసారి ఈ స్టూడెంట్స్ అమ్మడానికి తీసుకొచ్చారనమాట. సో అప్పుడు నేను ఇవి తీసుకొని సలాడ్ అయితే చేసుకున్నాను. చాలా బాగుంటుంది. సో ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్న చిన్న మొక్కలన్నీ కూడా లెట్యూస్. ఈ మధ్య అన్నీ కట్ చేసి మళ్ళీ పెంచుతున్నారంట. వీటి గురించి ఇప్పుడు మనం చూస్తున్నాం ఎన్ఎఫ్టీ ఛానల్ ఏ ఫ్రేమ్ అని ఇది ఇక్కడ ఈ హోల్స్ నుంచి హెయిర్ వెళ్ళిద్ది మేడం. మొక్కలకు మనకు వాటర్ హెయిర్ కూడా కావాలి కదా, మన వాటర్ సప్లై వెళ్ళిద్ది ఇట్లా పొరలాగా. ఇందులో హెయిర్ సర్క్యులేట్ అయ్యింది. ఇందులో హీట్ ప్రొడ్యూస్ అయినా టెంపరేచర్ పెరిగిన అదంతా మాత్రం ఇక్కడ నుంచి మొత్తం బయటకు వెళ్ళిపోయింది. ఓకే, ఇవి అంటే నార్మల్ ప్లాస్టిక్ మెటీరియల్ కాదు ఇది. ఇవన్నీ మనకు ఇప్పుడు క్లే బాల్స్ చూపించారు కదా మేడం, కొన్నిట్లో క్లే బాల్స్ వేస్తాము, పెరిటైలు ఇవన్నీ ఉంటాయి మేడం. వీటిలో ఇప్పుడు ఏంటి సపోర్ట్, జస్ట్ ఇవన్నీ సపోర్ట్ పెట్టాయి ఈ మెటీరియల్స్. న్యూట్రియంట్స్ అంటారు, ఏ సొల్యూషన్ బి సొల్యూషన్. ఇప్పుడు మనకు వాటర్లు అన్నీ ఉండవు కదా మేడం మొక్కలు పెరగడానికి. సాయిల్ అంటే అన్నీ ఉంటాయి భూమి కాబట్టి. ఇప్పుడు మన సాయిల్లో దొరికేవి మన మొక్కలకి వాటర్లో ఈ ట్యాంకులు అంటే మిక్స్ చేస్తాం. ఈ సొల్యూషన్ రెండు, ఇది కొంచెం ఒక pH అని ఉంటుంది. pH మెయింటైన్ చేసుకుంటాం మన వాటర్లో. 800 ఉంటుంది. క్రాప్ బట్టి pH అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మనం జస్ట్ ఒక్కటి చెక్ చేసుకుంటే క్రాప్ గ్రోత్ బాగుంటుంది, న్యూట్రియన్స్ ఫుడ్ అందుతాయి మొక్కకి. అంతే. ఇవైతే తెలుసు నెట్ పాట్స్ అంటారు. ప్లాంట్ అసలు మనం వాటిలో పెట్టాలంటే ఇదే సపోర్టివ్ ఉంటుంది కదా, దీన్ని అంటారు. ఈ బీ సొల్యూషన్ అనేది అంటే పీపీఎం రేంజ్ అని ఉంటుంది మేడం. ఇప్పుడు సపోజ్ ఇనిషియల్ ఇప్పుడు దీనికి ఉంది మేడం, దీనికి ఒక 500 ఉండాలి. 500 లేదనుకో, ఎంత మన 300 ఉంది. అప్పుడు ఇది 200 ఇది 200 కలుపుకొని అప్పుడు మిక్స్ చేస్తే 500 వచ్చింది. అలానే pH ఈ రెండు సొల్యూషన్స్ కూడా అలానే మేడం. మామూలుగా 5.5 నుంచి 6 లోపు ఉండాలి. అంతకన్నా తక్కువ ఉంటే pH అప్ అని ఒకటి ఉంటుంది పెంచేది. ఒకవేళ ఎక్కువ ఉంటే pH డౌన్. ఇప్పుడు మన ప్రతి వాటర్లో కూడా pH వాల్యూ ఈ రెండు పెర్లైట్ ఇవన్నీ మీడియంస్ మేడం. ఎందుకంటే నీకు సపోర్ట్ అను అలాగే నీకు బ్యాలెన్స్డ్గా మొక్కకి వాటర్ అన్నా. ఒక స్పాంజ్ లాంటిది చూసాను, అదేంటి? ఇది కోకోపిట్టే కదా, కోకోపిట్టే స్పాంజ్ టైప్ లో మేడం. లోపల మనకి వాల్వ్, దీని నుంచి ఇది మైక్రో ట్యూబ్స్ అంటారు. ఇక్కడ నుంచి వెళ్ళింది కదా మేడం, ఆ చివరి చూడండి ఆ పైపు ఇలా నుంచి ఇలా వచ్చి ఇలా నుంచి ఇలా వెళ్ళి ఇలా నుంచి ఇలా వస్తుంది. మళ్ళీ అది ఆ చివరి కనెక్షన్ ఉంది కదా మేడం, ఆ పైప్ వచ్చి మళ్ళీ ఈ దీంట్లోకే పడిద్ది ఎక్కువ. మెయిన్ ఏంటంటే కంటిన్యూస్ గా ఒక థిన్ లేయర్ అనేది కంటిన్యూస్ గా వస్తూనే ఉంటుంది. మరి ఎన్ని రోజులకు ఒకసారి ఈ వాటర్ మార్చాలి ఇప్పుడు ట్యాంక్ లో?
ఇట్లా చూసుకోవటం మేడం నీళ్ళు ఉంటే ఉంటే అవసరం లేదు, లేదంటే ఓకే. ఇప్పుడు మనం నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ బట్టి ఫిల్ చేసుకుంటాం. ఓహో, అది పీల్చుకున్నాక మళ్ళీ మనం పోసుకోవడమే. పోసుకోవటం ఇప్పుడు ఇలా చూసాం కదా మేడం, కొంత ఉంది, ఇంకో కొంత అయితే మోటార్ గురిగారు అంటది కాబట్టి అప్పుడే మనం నీళ్ళు పట్టేసుకోవాలి. మా వాళ్ళు అయితే డైలీ ఫిల్ చేస్తాం మేము ఇట్లా వాటర్ డైలీ ఫిల్ చేస్తాము. ఈ న్యూట్రియన్స్ కూడా చెక్ చేసుకుంటాం మేము గ్రోత్. ఒకసారి ఇలా వచ్చినప్పుడు మనం ఫ్లో ఎక్కువ ఉందని అర్థం చేసుకొని వాల్ కొద్దిగా తగ్గించుకుంటే సరిపోతుంది. ఇక్కడ షెడ్ లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత నేల మీద పెరిగే ఆ మొక్కలకి మనం లోపల చూసిన హైడ్రోఫోనిక్స్ సిస్టమ్ ద్వారా పెరిగిన మొక్కలకి డిఫరెన్సెస్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఇవన్నీ గ్రోత్ అవ్వడానికి టైం తీసుకుంటుంది, కానీ లోపల ఉన్నవి మాత్రం ఆల్రెడీ ఒక క్రాప్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ స్టార్ట్ చేశారంట. ఇక్కడ మాత్రం ఒకే ఒక క్రాప్ ఇట్లా వస్తుంది. ఇదంతా రెడ్ ముల్లంగి వేశారు ఇక్కడ. కొంతవరకు బంతి, ఆ తర్వాత మెంతి కూర, తోటకూర, గోంగూర, చుక్కకూర, పాలకూర, ఇట్లా రకరకాల ఆకుకూరలు అనేవి పెంచుతున్నారు బయట. ఇది వచ్చేసి బేసిక్ టబ్ అన్నమాట. సో దీన్ని మనం తీసుకోవచ్చు. ఇది జస్ట్ అట్లా 3000 నుంచి ఉంటుంది దీని కాస్ట్. ఇక్కడ కొన్ని పండ్లు అయితే టేస్ట్ చూడమని చెప్పారండి. ఆ టేస్ట్ చూసిన పళ్ళు చాలా బాగున్నాయి. నేను ఒక్క రకం మాత్రమే టేస్ట్ చూశాను, కానీ ఇక్కడ రకరకాల చెర్రీ టమోటాలు ఉన్నాయి. సో ఇక్కడ ఇదొక రకం అన్నమాట. ఇవి చాలా స్వీట్గా అనిపించాయి. సో ఇదండి ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నేను వీళ్ళ దగ్గర ఒక కిట్ అయితే నేను పర్చేస్ చేశాను. సో అది నేను ఉపయోగించిన రోజున మీకైతే వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. నా వీడియోస్ లేట్ అవుతున్నందుకు సారీ అండి. నేను కొంచెం ఇంట్లో టైలరింగ్ వర్క్ వల్ల బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను. కానీ చేసిన ప్రతి వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉండాలి అని చెప్పి నేను కొంచెం లేట్ అయినా కూడా మంచి వీడియోస్ పోస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. సో ఆల్రెడీ ఉన్న ఫ్రెండ్స్కి అందరికీ మీరు నా ఛానల్ చూస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు